డియర్ లర్నర్స్, ఈరోజు మనం స్టెరిలైజేషన్ బై ఫిజికల్ మెథడ్స్ డిస్కస్ చేద్దాము. ఐఎమ్ టీ సోనీ, లెక్చరర్ ఇన్ మైక్రోబయాలజీ. స్టెరిలైజేషన్ అంటే కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఒక పదార్థం నుండి, ఒక ప్రాంతం నుండి, లేకపోతే ఒక వస్తువు నుండి సూక్ష్మజీవుల్ని 100% నిర్మూలించే, 100% డిస్ట్రాయ్ చేసి ప్రాసెస్ మనం స్టెరిలైజేషన్ అంటాము. సో మనకి సూక్ష్మజీవులు అంటే ఏమేమి వస్తాయి? మోస్ట్లీ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ప్రోటోజోవా, ఆల్గే. ఇవే కాకుండాని బ్యాక్టీరియల్ స్పోర్స్ ఉంటాయి, సిద్ధ బీజాలు అంటాం తెలుగులోను. ఫంగల్ స్పోర్స్ ఉంటాయి, తర్వాత ఆల్గల్ స్పోర్స్ ఉంటాయి. అలాగే ప్రోటోజోవా సిస్ట్ ఉత్పత్తి చేస్తుంది. సో వీటికంటే స్పోర్స్ నిర్మూలించడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియల్ స్పోర్స్ 120 ° వరకు బ్రతికే ఉంటాయి. వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే 120 ° పై టెంపరేచర్ ఉపయోగించాలి. యూజువలీ ఈ సూక్ష్మజీవులన్నీ 60 degrees డిస్ట్రాయ్ అయిపోతాయి, కానీ స్పోర్స్ డిస్ట్రాయ్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ చేస్తాం, బాయిలింగ్ చేస్తే అవి డిస్ట్రాయ్ అయిపోతాయి, కానీ స్పోర్స్ మటుకి బ్యాక్టీరియల్ స్పోర్స్ అయితే అసలు డిస్ట్రాయ్ అవ్వవు. సో మనకి స్టెరిలైజేషన్ ఎక్కడెక్కడ అవసరం? సో డే టు డే లైఫ్లో మనకి ఎక్కడ స్టెరిలైజేషన్ అవసరం లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ థియేటర్ తీసుకోండి. ఆపరేషన్ థియేటర్ పేషెంట్ సర్జరీ జరుగుతాయి, పేషెంట్ కట్ చేసి ఓపెన్ చేసేస్తారు, హార్ట్ ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి. సో అలాంటి సందర్భాల్లోనూ ఆ పడుకోబెట్టిన బల్ల, డాక్టర్స్ వేసుకునే దుస్తులు, మాస్కులు, వాళ్ళు వాడే కత్తులు, నీడిల్స్, ఆపరేషన్ థియేటర్ గోడలు, సీలింగు, తర్వాత అక్కడ ఉన్న గాలి కూడా స్టెరిలైజ్ అయి ఉండాలి. ఓకేనా? సో అక్కడ మనకు స్టెరిలైజేషన్ అవసరం. అలాగే మన మైక్రోబయాలజీ ల్యాబ్ తీసుకోండి, మనం వాడే ప్రతి వస్తువు స్టెరిలైజ్ అయి ఉండాలి. మీడియం, తర్వాత సొల్యూషన్స్, వాటర్, మనం వాడే వాటర్, తర్వాత కాటన్, మన స్కాల్పెల్, లూప్స్, పిప్పెట్స్, ప్రతిదీ స్టెరిలైజ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇనాక్యులేషన్ చేంబర్లో వర్క్ చేస్తాం, అది కూడా స్టెరిలైజ్ అయి ఉండాలి. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్లోను చూడండి, బేబీ ఫుడ్ అంటాము, లేకపోతే మనకి ఈ మధ్య బోర్డెన్ ప్యాక్ ఫుడ్ వస్తుంది, అవన్నీ ఒకే స్టెరిలైజ్ లేవనుకోండి వాళ్ళకి జ్ఞానికి పడిపోతుంది. మనం బిస్కెట్స్ తీసుకోండి, ఏ ఫుడ్ పదార్థమైనా, బేకరీస్ తీసుకోండి, అక్కడ స్టెరిలైజేషన్ అవసరం. మందులు తయారు చేసే కంపెనీస్ ఇమాజిన్ చేయండి మీరు, సలైన్ రెడీ అవుతుంది, ఇంజెక్షన్స్ రెడీ అవుతున్నాయి, టాబ్లెట్స్ చేస్తున్నారు. సో అవన్నీ ఎలా ఉండాలి? 100% స్టెరిలైజ్ ఉండాలి. సో ఫార్మా ఇండస్ట్రీస్లో కావాలి. సో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ మనం వాటిని లిస్ట్ అవుట్ చేయలేము. వేర్ స్టెరిలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్. స్టెరిలైజేషన్ మనం డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి అచీవ్ చేసుకోవచ్చు. సో స్టెరిలైజేషన్ వీ కెన్ యూజ్ ఫిజికల్ మెథడ్స్, భౌతిక పద్ధతులు, లేకపోతే కెమికల్ మెథడ్స్. భౌతిక పద్ధతుల్లో మనకి హీట్ ఉన్నది, రేడియేషన్ ఉన్నది, ఫిల్ట్రేషన్ ఉన్నది. అలాగే కెమికల్ మెథడ్స్లో మనకి ఆ కెమికల్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, లేకపోతే గ్యాసెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకున్నాక శానిటైజర్ వాడుతున్నారు, అది లిక్విడ్గా ఉన్నది మనకి. ఐ గెటింగ్ ఇట్. సో మనం మళ్ళీ ఫిజికల్ మెథడ్స్, ఈ చాప్టర్లో మనం ఓన్లీ ఫిజికల్ మెథడ్స్ డిస్కస్ చేద్దాం. ఫిజికల్ మెథడ్ మనకి ఏమున్నది? హీట్ ఉన్నది. సో హీట్ కుడ్ బి డ్రై హీట్ ఆర్ మాయిస్ట్ హీట్. డ్రై హీట్ అంటే పొడి గాలి, సో దీన్ని మనం హాట్ ఎయిర్ ఓవెన్ ఉపయోగిస్తున్నాం. అలాగే మాయిస్ట్ హీట్ అంటే స్టీమ్ అండర్ ప్రెషర్, దీన్ని మనం ఆటోక్లేవ్లో ఉపయోగిస్తున్నాము. సో రేడియేషన్లో మరి 2 రకాలు ఉన్నాయి, అయనైజింగ్ రేడియేషన్స్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. తర్వాత ఫిల్ట్రేషన్, డిఫరెంట్ ఫిల్టర్స్ ఉపయోగించి మనం ఫిల్ట్రేషన్ చేస్తున్నాము. ఆటోక్లేవ్ మన మైక్రోబయాలజీ ల్యాబ్లోను స్టెరిలైజేషన్కి ఉపయోగిస్తాము. సో ఇది మాయిస్ట్ హీట్ సిద్ధాంతం పనిచేస్తుంది, స్టీమ్ అండర్ ప్రెషర్. సో ఆటోక్లేవ్కి ఒక మూత ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే విత్ గ్యాస్కెట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది స్టీమ్ బయటకి ఎస్కేప్ అవ్వదు. సో ఇది సాచురేటెడ్ స్టీమ్ అండర్ ప్రెషర్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని మనం మాయిస్ట్ హీట్ అంటాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ స్టెరిలైజేషన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, తర్వాత స్టీమ్కి పవర్ కూడా ఉంటుంది, పెనిట్రేషన్ పవర్ కూడా ఉంటుంది. చూడండి, స్టీమ్ ఒక రైల్ ఇంజిన్ నడిపేయగలదు. పాత రోజుల్లో మనం స్టీమ్ ఇంజిన్స్ అనేవాళ్ళం, అంటే స్టీమ్కి ఎంత పవర్ ఉందో మీరు ఇమాజిన్ చేయండి. సో అదే ఫోర్స్ అనేది సూక్ష్మజీవుల లోపలికి దూసుకెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? బ్యాక్టీరియా, ఫంగై కోఆగులేట్ అయిపోయి చనిపోతుంది, ప్రోటీన్స్ కోఆగులేట్ అయిపోతాయి. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. సో మన ఆటోక్లేవ్ టెంపరేచర్ ఎంత? 121 °C ఫర్ 15 minutes ఫర్ 15 PSI. అంటే 15 PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఇది ప్రెషర్ కొలిసే పరిమాణం. ఓకేనా?
సో ఆటోక్లేవ్ నిర్మాణం ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు, మీరు ల్యాబ్లో చూసారు కూడా. అదొక స్ట్రాంగ్ మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. దానికి ఒక మూత ఉంటుంది, ఆ మూత గ్యాస్కెట్ కూడా ఉంటుంది. గ్యాస్కెట్ ఎందుకు? స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండాని. తర్వాత మూత పైన మనకి ప్రెషర్ ఇండికేటర్, టెంపరేచర్ ఇండికేటరు, సేఫ్టీ వాల్వ్ కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఆపరేట్ చేస్తాం? దీని బాటంలోనేమో ఎలక్ట్రిక్ హీటింగ్ కాయిల్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఆపరేట్ చేస్తాము? దీంట్లో కొంచెం వాటర్ వేస్తాము. వాటర్ వేసాక మనకు కావాల్సిన పదార్థాలను లోపల పెట్టి మూత పెట్టి దాన్ని బిగిన్ చేసిన తర్వాత ఆన్ చేస్తాము. సో వాటర్ హీట్ అవి స్టీమ్ జనరేట్ అవుతుంది. ఈ స్టీము సాచురేట్ అయిపోయాక సూక్ష్మజీవి లోపలికి మనం పెట్టిన పదార్థాల లోపలికి వెళ్ళి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో స్టెరిలైజ్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్. సో ఆటోక్లేవ్ మనం ఏ పదార్థాలు చేయొచ్చు అంటే ఎనీథింగ్ వెట్, లేకపోతే పేపరు, క్లాత్స్, రబ్బర్ ప్రొడక్ట్స్ పెట్టొచ్చు. మనం మోస్ట్లీ న్యూట్రిన్ అగర్ పెట్టుకుంటాము, వాటర్ పెడతాము, ఏనా గ్లాస్ వేర్ కూడా పెట్టొచ్చు. సో ఎనీథింగ్ కుడ్ బి స్టెరిలైజింగ్. సో దీంట్లో ఏం స్టెరిలైజ్ చేయకూడదు అంటేని, సో హీట్ సెన్సిటివ్ పదార్థాలు ఏదైనా పదార్థం హీట్తో డిస్ట్రాయ్ అయిపోతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్, మెడిసిన్స్, అలాంటివి మనం ఆటోక్లేవ్లో పెట్టకూడదు. తర్వాత డ్రై పౌడర్స్ అవి కూడా ఆటోక్లేవ్లో మనం స్టెరిలైజ్ చేయకూడదు. సపోజ్ మన దగ్గర ఆటోక్లేవ్ లేదనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం మన ఇంట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్ని కూడా స్టెరిలైజేషన్కి ఉపయోగించవచ్చు. ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి దాంట్లో అడుగుని కొంచెం నీళ్లు వేసి మనకు కావాల్సిన పదార్థాలు దాంట్లో పెట్టి దాన్ని లిడ్ పెట్టి మనం గ్యాస్ ఆన్ చేస్తే నీళ్లు బాయిల్ అవుతాయి, స్టీమ్ జనరేట్ అవుతుంది అండ్ మన వస్తువులు స్టెరిలైజ్ అయిపోతాయి. సేమ్ ప్రిన్సిపల్ ప్రెషర్ కుక్కర్, ఆటోక్లేవ్ సేమ్ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది. అది హాట్ ఎయిర్ ఓవెన్ ఆర్ హాట్ ఎయిర్ స్టెరిలైజేషన్ అంటాము. దీంట్లో మనం డ్రై హీట్ని ఉపయోగిస్తాము, అంటే లోపల గాలి హీట్ ఎక్కుతుంది. సో హాట్ ఎయిర్ ఓవెన్ నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇది డబుల్ వాల్డ్ బాక్స్ లాగా, క్యాబినెట్ లాగా ఉంటుంది. లోపల ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉంటాయి. సో దీంట్లో ఎలా అంటే లోపల వేడి గాలి బయటకు ఎస్కేప్ కాకుండా ఉంటుంది అది. సో ఇది మోస్ట్లీ అల్యూమినియం, స్టీల్తో తయారు చేస్తారు. సో ఎలా ఉంటుందంటే లోపల ఇన్నర్ వాల్స్ ఉంటాయి, మధ్యలో యాస్బెస్టస్ మెటీరియల్ ఉంటుంది. ఇది హీట్ని ఎస్కేప్ అవ్వనివ్వదు, పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటాం దీన్ని మనం. తర్వాత బయటేమో వేరే మెటల్ వాల్ ఉంటుంది. సో ప్రొసీజర్ ఏంటంటే మనం ఎలక్ట్రిక్ కాయిల్స్ ఆన్ చేసినప్పుడు అవి హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కితేనే లోపల గాలి హీట్ అవుతుంది, కానీ ఆ గాలి బయటకు ఎస్కేప్ అవ్వదు. మనం తలుపు వేసేస్తాం కదా, సో గాలి బయటకు ఎస్కేప్ అవ్వదు. సో లోపల టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన దగ్గర థర్మోస్టాట్ ఉంటుంది. థర్మోస్టాట్ ఏంటంటే టెంపరేచర్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఎక్కువ హీట్ అయిపోతే ఆగిపోతుంది, లేకపోతే ఇట్ విల్ గెట్ ఆన్. అలాగే థర్మోమీటర్ కూడా ఉంటుంది. సో హాట్ ఎయిర్ ఓవెన్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే పొడి వస్తువుల్ని స్టెరిలైజ్ చేయడానికి. సో మోస్ట్లీ మన గ్లాస్ వేర్, టెస్ట్ ట్యూబ్స్, కోనికల్ ఫ్లాస్క్, బీకర్స్, పెట్రీ ప్లేట్స్, ఈ స్టెరిలైజ్ చేయడానికి మనం ఇది వాడవచ్చు. అలాగే ఆయిల్, వ్యాక్స్ వీటిని వాడినా కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఎనీథింగ్ డ్రై కెన్ బి స్టెరిలైజ్ ఇన్ హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్లో ఏం పెట్టకూడదు అంటే తడి వస్తువులు ఏం పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్ మీడియా, వాటర్ కానీ, సొల్యూషన్స్ కానీ, అలాగే ఆల్కహాల్ కానీ, లేకపోతే అలాంటి పేరుడు పదార్థాలు హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టకూడదు. సో హాట్ ఎయిర్ ఓవెన్లో టెంపరేచర్ టైం కాంబినేషన్ ఎలా ఉంటుంది? 120, అంటే తక్కువ టెంపరేచర్ అయితే ఎక్కువ టైం పడుతుంది, ఓకేనా? అండ్ ఎక్కువ టెంపరేచర్ అయితే తక్కువ టైం పడుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనొచ్చు మనం. సో 120°C అంటే 8 గంటలు పడుతుంది, 160 అయితే 2 hours పడుతుంది, 180 అయితే 20 minutes పడుతుంది. రేడియేషన్ మనం కోల్డ్ స్టెరిలైజేషన్ కూడా అంటాం, ఎందుకంటే రేడియేషన్లోనూ ఉష్ణోగ్రత టెంపరేచర్ రేజ్ అవ్వదు, ఓకేనా? మామూలు సామాన్య ఉష్ణోగ్రతలోనే మన స్టెరిలైజేషన్ అన్నది జరిగిపోతుంది. సో ఇది మనం ఎలా చేస్తామంటే యాక్చువల్లీ రేడియేషన్ డెఫినేషన్ ఏంటి? ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ త్రూ స్పేస్ అంటాము. సో కొన్ని రేడియేషన్స్ తక్కువ వేవ్ లెంగ్త్ కలిగి ఉంటాయి, కానీ మరీ హై ఎనర్జీ కలిగి ఉంటాయి. సో ఈ రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్న సూక్ష్మజీవులు చనిపోతాయి. సో అందుకని మనం వీటిని స్టెరిలైజేషన్లోనూ ఉపయోగిస్తాము. సో రేడియేషన్ 2 రకాలుగా ఉంటుంది, అయనైజింగ్ రేడియేషన్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే గామా రేస్, ఎక్స్రేస్ అండ్ క్యాథోడ్ రేస్. ఇవి చాలా హై ఎనర్జీ కలిగి ఉంటాయి, చాలా తక్కువ వేవ్ లెంగ్త్ ఉంటాయి. కానీ అయనైజింగ్ రేడియేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని పెద్ద ఇండస్ట్రీస్లోను, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్, వ్యాక్సిన్, మెడిసిన్ వాటిలోనే ఉపయోగిస్తారు. సో ప్రస్తుతం మనం ప్యాక్ ఫుడ్ని స్టెరిలైజ్ చేయడానికి పెద్ద బాక్సెస్ని స్టెరిలైజ్ చేసేస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ గామా రేస్ అనుకోండి, అది 15 సెంటీమీటర్ స్టీల్ గార్డ్ను కూడా దూసుకెళ్ళగలవు. కాకపోతే కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఓన్లీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలోనే ప్రస్తుతం ఇవి ఉన్నాయి. రెండో కేటగిరీ ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అంటాం, దీన్ని మనం యూవీ రేస్ అంటాము. సో ఇవి కూడా తక్కువ వేవ్ లెంగ్త్ అండ్ హై ఎనర్జీ, కానీ ముందు కేటగిరీ అంత హై ఎనర్జీ కాదు. వీటి పెనిట్రేషన్ పాత్ చాలా తక్కువ. సో మనం ఆపరేషన్ థియేటర్లో ఉపయోగిస్తాము. టేబుల్స్ని సర్ఫేస్ని పైన క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇన్స్ట్రుమెంట్స్, బ్లడ్, ఫార్మస్యూటికల్, ఫుడ్, బేకరీ ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇన్ఫ్యాక్ట్ మన ల్యాబ్లోను చూడండి, ఇనాక్యులేషన్ చేంబర్ లోపల మనకి బ్లూ యూవీ ల్యాంప్ ఉన్నది అంతే కదా. అలాగే లామినార్ ఎయిర్ ఫ్లో కూడా యూవీ ల్యాంప్ ఉంటుంది. సో మనం ల్యాంప్ ఆన్ చేస్తే ఏమవుతున్నాయి, ఆ సూక్ష్మజీవులన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. తర్వాత మన ల్యాంప్ ఆపి మన పని చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. కొన్ని పదార్థాలను మనం హీట్ చేయకూడదు, ఓకేనా. అలాగే రేడియేషన్ కూడా ఎక్స్పోజ్ చేయకూడదు, చేస్తే అవి పాడైపోతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫిల్ట్రేషన్, వడపోత పద్ధతి ఉపయోగించి మన వస్తువుని స్టెరిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది మోస్ట్లీ మనం హీట్ సెన్సిటివ్ ఆర్టికల్స్కి ఉపయోగిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉన్నది, సిరమ్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఉన్నాయి, యాంటీబాడీ సొల్యూషన్, యాంటీజెన్ సొల్యూషన్ అంటాం. వీటిని మనం హీట్ చేసే ఇంకెందుకు పనికిరావు, ఓకేనా. అలాగే మనం వాట్ వి డూ, వి యూజ్ ఫిల్ట్రేషన్, వడపోత పద్ధతిని ఉపయోగిస్తాము. సో దీంట్లో మనం ఏం చేస్తాం, లిక్విడ్ని కానీ గ్యాస్ని కానీ ఒక ఫిల్టర్ నుంచి ప్రవేశపెడతాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ ఆ ఫిల్టర్ అడ్డుకుని ఆగిపోతాయి, మనకి స్వచ్ఛమైన ప్యూర్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఫిల్ట్రేషన్ కేవలం పోర్ సైజే కాదు, ఈవెన్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఫిల్టర్స్ ఏంటి, సేజ్ ఫిల్టర్స్ అంటాము, ప్రోస్లిన్ ఫిల్టర్స్ అంటాము, ఫ్రిటెడ్ గ్లాస్ ఫిల్టర్స్ అంటాము, డయాటమిషియస్ ఎర్త్ ఫిల్టర్స్ అంటాము, అలాగే మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అంటాము. ప్రస్తుతం అందరికంటే ఎక్కువ మనం మెంబ్రెయిన్ ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. సో మెంబ్రెయిన్ ఫిల్టర్స్ కొలాయిడిన్ లేదా సెల్లోస్ యాసిడ్ పదార్థంతో తయారవుతాయి. సో ఇవి పోర్ సైజు కాకుండా ఎలక్ట్రిక్ ఛార్జెస్ పైన డిపెండ్ అయ్యి కూడా వర్క్ చేస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి, హీట్ సెన్సిటివ్ పదార్థాలు, బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అలాంటి వాటికి మనం స్టెరిలైజ్ చేయడానికి మనం ఫిల్ట్రేషన్ పద్ధతి ఉపయోగిస్తున్నాము. లామినార్ ఎయిర్ ఫ్లో. సో ఇన్స్ట్రుమెంట్ మన మైక్రోబయాలజీ ల్యాబ్లోను కల్చరింగ్ అప్పుడు, తర్వాత స్ట్రీకింగ్ చేసేటప్పుడు, స్ప్రెడ్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే మనం ఏదైనా కల్చర్ని ఓపెన్ చేయాలన్నా, కల్చర్తో వర్క్ చేయాలన్నా మనం లామినార్ ఎయిర్ ఫ్లోనే వర్క్ చేస్తాము. సో ఈ లామినార్ ఎయిర్ ఫ్లో ఏముంటుందంటే ఇది హెపా ఫిల్టర్స్ కలిగి ఉంటుంది. హెపా అంటే హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్. ఇవి ఏం చేస్తాయంటే గాలిని పీల్చుకుని దాన్ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని రిలీజ్ చేస్తాయి. సో అలాంటి అట్మాస్ఫియర్లో మనం మన మైక్రోబయాలజీ ప్రాక్టికల్స్ చేస్తాము. సో ఈ లామినార్ ఈ ఫిల్టర్స్ ఇంకా చాలా ఈవెన్ ఆపరేషన్ థియేటర్లోను, ఎలక్ట్రానిక్ ల్యాబ్స్లోను కూడా అవసరం. ఈ మధ్య ఇదే హెపా ఫిల్టర్స్ ఏసీలో కూడా పెడుతున్నారు, ఇజంట్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, గాలి ఫిల్టర్ అయ్యి వస్తుంది. సో మనం కొన్ని సందర్భాల్లో గాలిని కూడా ఫిల్టర్ చేయవలసి వస్తుంది, అండ్ వాటికి మనం హెపా ఫిల్టర్స్ ఉపయోగిస్తాము. మన మైక్రోబయాలజీ ల్యాబ్లో అయితే మనం లామినార్ ఎయిర్ ఫ్లోని ఉపయోగిస్తున్నాము. సో ఈరోజు మనం ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ డిస్కస్ చేసాము. సో భౌతిక పద్ధతులు ఉపయోగించి స్టెరిలైజేషన్ ఎలా చేస్తాం, దాంట్లో అందరికంటే మొదటి హీట్ని డిస్కస్ చేసాం. హీట్లో మనం మాయిస్ట్ హీట్ అండ్ డ్రై హీట్ డిస్కస్ చేసాము. సో మాయిస్ట్ హీట్లో మనం ఆటోక్లేవ్ని డిస్కస్ చేసాము. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, ఆటోక్లేవ్కి 121 డిగ్రీ సెల్సియస్ ఎందుకు ఉపయోగిస్తారని. దానికి ఆన్సర్ ఏంటంటే బ్యాక్టీరియల్ స్పోర్స్ 120 డిగ్రీ సెల్సియస్ డిస్ట్రాయ్ అవుతాయి. సో మనం ఒక డిగ్రీ ఎక్కువ ఉపయోగించి, అంటే 121 డిగ్రీస్ ఉపయోగించి బ్యాక్టీరియల్ స్పోర్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాము. బ్యాక్టీరియల్ స్పోర్స్ అందరికంటే మోస్ట్ హీట్ రెసిస్టెంట్, వీటిని డిస్ట్రాయ్ చేయడం అందరికంటే కష్టము. సో అందుకని ఆటోక్లేవ్లో మనం 121 డిగ్రీస్ కాంబినేషన్ ఉపయోగిస్తున్నాము. అలాగే రెండోది హాట్ రూమ్ డిస్కస్ చేసాము. డ్రై హీట్ ఇట్ కిల్స్ బ్యాక్టీరియా బై అండ్ అదర్ మైక్రోఆర్గానిజమ్స్ బై ఆక్సిడైజింగ్, కెమికల్ కాన్స్టెంట్ ఆక్సిడైజ్ చేస్తుంది. దెన్ వి డిస్కస్డ్ అబౌట్ రేడియేషన్. మోస్ట్లీ మనం యూవీ రేడియేషన్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత వడపోత, హీట్ సెన్సిటివ్ ఆర్టికల్స్ని ఫిల్ట్రేషన్ ద్వారా మనం స్టెరిలైజ్ చేయొచ్చు. అండ్ దెన్ వి డిస్కస్ అబౌట్ లామినార్ ఎయిర్ ఫ్లో.